చూస్తే మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనుంది. ఈ సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనుంది. ఈ సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్ చెప్పండి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపేడలో సీఎం కేసీఆర్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంలో నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభ కోసం బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో జనాలను సమీకరించేందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్లీ అధికారంలోకి వస్తే చేసేటువంటి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద మొత్తంలో ఏర్పాట్లు అయితే చేశారు. శిరీష, ఓకే, ఈ సభకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది. ఏ టైం వరకు రీచ్ అవ్వచ్చు? 2 గంటలకు సమావేశాన్ని ఏర్పాట్లు అయితే చేశారు. 2 గంటల వరకు చేరుకుంటారని ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులకు కూడా పెద్ద మొత్తంలో జనాలను సమీకరించేందుకోసం కూడా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఈ 2 సార్లు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 3వసారి అధికారంలోకి వస్తే ఏ కార్యక్రమాలు చేస్తారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. శిరీష, సభలైతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ సభలు పోటాపోటీగా నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ సభకు సంబంధించి జన సమీకరణ రాబోతుంది. ఎంతవరకు జనాలు వచ్చే అవకాశం ఉంది? జనాలను బట్టి సభ ప్రాంగణం ఏ విధంగా ఏర్పాటు చేశారు? మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అటు సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మరొక వైపు ఎమ్మెల్సీ కవిత కూడా పెద్ద మొత్తంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికక్కడ ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం జనాలను అప్రమత్తం చేసేందుకోసం, పార్టీ వైపు తిప్పుకునేందుకోసం సభలు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఇటు కేసీఆర్ ను కొంత ఎక్కువ సభల్లో తిప్పేందుకోసం కూడా ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కి అనుకూలంగా లేవు అనేటువంటి ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కి అనుకూలంగా మార్చేందుకోసమే సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తాం. దీనికి సంబంధించి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కూడా ఎక్కువ మందిని జమ చేసేందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నాయి. మొత్తానికి సీఎం కేసీఆర్ ప్రసంగంతో కొంత ఊపు వస్తుంది ఆ డోర్నకల్ నియోజకవర్గంలో అనేటువంటి ఆశాభావంలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. శిరీష, అలాగే పోలీసు భద్రతకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లు ఉండడంతో సభ ప్రాంగణం వద్ద పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు హెలీప్యాడ్ వద్ద కూడా భారీ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. ఇటు దానికి సంబంధించి పట్టణంలో కూడా ట్రాఫిక్ నిబంధనలను కూడా విధించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి సీఎం కేసీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ 2-3 రోజుల నుంచే అక్కడ సభా ప్రాంగణం ప్రాంతంలో తనిఖీలు చేపట్టడంతో పాటు అనుమానాస్పదంగా ఎవరు ఉన్నా కూడా విచారించేటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.